శౌర్య, నువ్వేలా ఎమోషన్ అయితే ఎలా? ఇందాక మనం వచ్చే వరకు బాగున్న వాడికి ఏమవుతుంది వాసు? ఎప్పుడు రాని ఫిట్స్ ఇప్పుడెందుకు వచ్చాయి? డాక్టర్ ట్రీట్మెంట్ చేస్తున్నారు కదా, చేయనివ్వు. వాడు ఎన్ని వేషాలు వేసినా ట్రీట్మెంట్ అయిపోగానే మళ్ళీ వచ్చి సెల్లో కూర్చోవాల్సిందేగా. ఇంత జరిగినా వాళ్ళు మార్పు రాలేదు చూసావా? అసలు వాణ్ణి. అత్త, వెళ్దాం పద. ఆగు. నువ్వేంటి ఇక్కడ? ఎందుకొచ్చావు? సిద్ధుకు బాగలేదని తెలిసొచ్చాను. ఏ రాకూడదా? తెలిసిన మనిషిని వచ్చి చూసుకోకూడదా? వాడి కోసం నువ్వు వచ్చావంటే మళ్ళీ ఏదో ప్లాన్ చేశారు కదూ. నిజం చెప్పు, ఏం ప్లాన్ చేశారు? నేను ప్లాన్ చేయడం కాదు, నువ్వేం ప్లాన్ చేసావో చెప్పు. ఏం చెయ్యాలనుకుంటున్నావు సిద్ధుని? జైల్లో బాగున్న మనిషిని హాస్పిటల్కి తీసుకురావాల్సిన అవసరం ఎందుకొచ్చింది? సిద్ధు ప్రాణాలు తీయాలని చూస్తున్నావా? ప్రాణాలు తీయాలి అనుకుంటే పరాయ రాష్ట్రంలోనే పాతేసుండేవాణ్ణి. అయినా వాడంత సులభంగా చస్తేయాలా? శౌర్య, సిద్ధు బాధపడాలని కోరుకునే కొద్దీ నువ్వు నీ కుటుంబం బాధపడుతూనే ఉంటారు. ఏంటి బెదిరిస్తున్నావా? ఒంటి మీద యూనిఫామ్ లేకపోయినా ఇంకా పోలీస్ ఆఫీసర్లానే ఫీల్ అవుతున్నావా? ఇప్పుడు నువ్వు మమ్మల్ని ఏమీ చేయలేవు. ఏం చేయగలను చేసి చూపిస్తాను. ఏంటి నువ్వు చేసేది? ఇదిగో, ఈ డిపార్ట్మెంట్ ఫ్రెండ్ని అడ్డం పెట్టుకొని సిద్ధును బాధ పెట్టడమా? వాడిని బాధ పెట్టాలనుకుంటే హాస్పిటల్కి వచ్చేవాడే కాదు. నువ్వు నీ ఫ్రెండ్ ఇప్పుడు మమ్మల్ని ఏమీ చేయలేరు శౌర్య. అధికారం ఇప్పుడు నీ చేతిలో లేదు, కానీ న్యాయం నా వైపు ఉంది. అధికారం మళ్ళీ తిరిగి నాకొచ్చింది. సిద్ధుగాడు నా కస్టడీలోనే ఉన్నాడు. వాడు నువ్వు కలిసి చేసిన నేరాల్ని బయట పెట్టి నా మీద చేసిన కంప్లైంట్ అబద్ధమని వాడి నోటితోనే చెప్పించి మీ ఇద్దరి కథ క్లోజ్ చేస్తాను. అప్పుడే మళ్ళీ యూనిఫామ్ వేసుకుంటా. నువ్వు మమ్మల్ని ఏమీ చేయలేవు శౌర్య. హెల్ప్ ప్లీజ్. ప్లీజ్ హెల్ప్. చూద్దాం పద. డాక్టర్ ఏం జరిగింది? వాడెక్కడా? నిజంగానే మీరు అన్నట్టు వాడు నటించాడు సార్. నన్ను కొట్టి అదిగో అటు పారిపోయాడు సార్. వాసు, వాడు ఎక్కువ దూరం పారిపోడు. కమాన్ కానిస్టేబుల్స్ ఫాస్ట్. ఏయ్, మీరేదో ప్లాన్ చేశారు, వదలను వాడిని. వాసు, హాస్పిటల్ సీసీటీవీ ఫుటేజ్ మొత్తం చెక్ చేయండి. వాడిని ఎలాగైనా పట్టుకోవాలి. వాడు నాకు కావాలి. మీరు నాతో రండి. నర్స్, బీపీ మెషిన్ తీసుకురా. ఓకే సార్. సార్, మీకు కావాల్సినవన్నీ ఇందులో ఉన్నాయి.
అటు నుంచి బాత్రూంలో నుంచి బయటికి దారుంది, వెళ్ళండి. థ్యాంక్ యూ డాక్టర్. అదేంటో ఇంట్లోంచి బయటికి పోతే ఇంటికి రావాలి అనిపించింది ఎవరికి. ఏవైందో ఏంటో కళ్యాణ్ ఇంకా ఇంటికి రాలేదని మేం కంగారు పడుతుంటే నువ్వేంటి దమయంతి? నేనన్నది నీ కూతురు గురించి కాదు, నా కొడుకు గురించి. మగపిల్లాడు, వాడి గురించి నువ్వు ఎదురు చూడాల్సిన అవసరం లేదు. నీ కోడలి గురించి ఆలోచించు. ఆలోచించడానికి మీరందరూ ఉన్నారుగా, ఇంక నేనెందుకులే. ఆయన ఇంకా ఇంటికి రాలేదేమిటి? ఆవిడ గారు ఆఫీస్ పనులన్నీ చక్కబెట్టి రావద్దు, ఇంట్లో చక్కబెట్టాల్సిన వాటి గురించి మాత్రం ఆలోచన కూడా లేదు. కళ్యాణి, కళ్యాణి, ఆ కళ్యాణి గురించి కట్టగట్టుకుని ఎదురు చూస్తున్నాం. ఏనాయనా, నీ పెళ్ళం ఈ పాటికి ఇంటికి వచ్చేసుంటుంది, రాగానే కాఫీ కప్పుతో ఎదురొస్తుంది అంటూ కలలు గంటూ వచ్చావా? ఏమ్మా, కళ్యాణ్ ఇంకా ఇంటికి రాలేదా? రాదురా. ఎందుకొస్తుంది? ఇల్లు వాకిలి గుర్తుంటే ఈ పాటికి రావాలి. రాలేదంటే ఏంటి అర్థం? ఇంకా రాకపోవడం ఏంటమ్మా? అదే అర్థం కావడం లేదు శౌర్య. ఇంట్లో పెద్దవాళ్లున్నారు, ఒక పసిబిడ్డున్నాడు అన్న భయం ఉంటే ఇంత ఆలస్యం చేస్తుందా? కనీసం ఫోన్ చేసి బిడ్డ ఎలా ఉన్నాడనైనా అడగాలి కదా. 10 నిమిషాలు, పావుగంట, అరగంట అలా గడియారంలో ముళ్ళు ముందుకు పోయి పోయిన చోటుకే మళ్ళీ వస్తుంది. కానీ ఉదయం అనగా ఇంట్లోంచి పోయినా నీ కూతురు మాత్రం ఇంకా రాలేదు.
నా కూతురే కాదు, నీ కోడలు కూడా తనింకా ఇంటికి రాలేదు అన్న బాధ లేకుండా ఏంటి దమయంతి నువ్వు? దమయంతి, అత్తంటే అమ్మ తర్వాత అమ్మని అర్థం. అది నీకెప్పుడు అర్థమవుతుందో నాకు అర్థం కావటం లేదు. అందరూ నా మీద యుద్ధానికి రెడీగా ఉంటారు కానీ ఎందుకింత ఆలస్యమైందని, ఎక్కడ తిరుగుతున్నావని మాత్రం నిలదీయరు. ఏం మాట్లాడుతున్నావు దమయంతి? తిరగడం ఏంటి తిరగడం? నా కూతురేం షికార్కెళ్ళలేదు, పనిచేయడానికి వెళ్ళింది. అమ్మా నువ్వు కాసేపు ఆగు. అనరా అను, నువ్వు కూడా పెళ్ళని వెనకేసుకొచ్చి నన్ను అనేవాడివే కదా. అనుపమా, ఓసారి కళ్యాణికి ఫోన్ చెయ్యి. అమ్మా, ఒక ఇంపార్టెంట్ వర్క్ లో ఉన్నాను, రావటానికి ఇంకొక అరగంట పడుతుంది. ఇంకా ఆఫీస్ ఏంటి కళ్యాణి? కళ్యాణి, సిస్టమ్స్ అన్ని సెట్ అయ్యాయంట, ఒకసారి చూడు. కళ్యాణి, కళ్యాణి, ఇంకెక్కడ కళ్యాణి, నీతో మాట్లాడే తీరిక కూడా లేదు నీ కూతురికి. కనీసం ఇప్పుడన్నా బాబు ఎలా ఉన్నాడు అని అడిగిందా? కట్టుకున్న మొగుడు గురించి ఓ మాటైనా మాట్లాడిందా? తానేదో పనిలో ఉందని అర్థమైంది కదా. ఏంటమ్మా మా పని? కళ్యాణి ఏమైనా ఆ కంపెనీకి ఓనరా? కాదుగా, పని చేస్తుంది అంతే. 8 గంటల పని ఉంటుంది, కానీ తన గడప దాటెళ్ళి 12 గంటలు అవుతుంది. ఇల్లు ఒకటి ఉంది, ఇంటికి వెళ్ళాలన్న ధ్యాస ఉండాలి కదా. అది ఇప్పటికి నా బాధ అర్థమైంది నీకు. ఇలా ఎంతసేపు ఎదురు చూస్తూ కూర్చుంటారు? ఆఫీసులోనే ఉంది, రావడానికి ఆలస్యం అవుతుందని అర్థమైంది కదా. పెద్ద బాధ్యత గల పదవిలో ఉంది అన్నప్పుడు అప్పుడప్పుడు ఇలా ఆలస్యం అవుతుంది. మనం అర్థం చేసుకోవాలి కదా. పదండి పదండి, ఎదురు చూసింది చాలు, ఇక ఫోన్ చేద్దాం పదండి. మన కుటుంబంలో నుంచి ఒక ఆడపిల్ల అంత పెద్ద పదవిలో ఉన్నందుకు మనం ఆనందపడాలి. అవును, చాలా పెద్ద పదవిలో ఉంది. అది ఎంత పెద్ద పదవో తెలుసా? అందరికీ ఫైల్స్ కాఫీలు మోసిచ్చే అంత పెద్ద పదవి. కాఫీలు అందించడం ఏంటి సూర్య? అదే మీ మనవరాలు చేసే పెద్ద పని. టీం లీడర్ అంటే టీలు కాఫీలు ఎందుకు మోస్తుంది? అదే నాన్న, అదే ఆవిడగారు చేస్తున్న ఉద్యోగం. మీరనుకుంటున్నట్టు తన టీం లీడర్ కాదు. ఏంటి శౌర్య, ఏం మాట్లాడుతున్నావు? కళ్యాణి అబద్ధం చెప్తుందా? అబద్ధమే చెప్పింది.
నేను ఆఫీసర్గా సస్పెండ్ అయ్యాను, కానీ ఇప్పటికీ నన్ను ఆఫీసర్ అని అంటారు. నా భార్య అయ్యుండి జాబ్ చేస్తున్నానని చెప్పి మీ అమ్మ ఏం చేస్తుందో తెలుసా? ఆఫీస్లో క్లర్క్ జాబ్ చేస్తుంది. ఇంత బతుకు బతికి క్లర్క్గా చేయడం ఏంటి శౌర్య? అది ఖచ్చితంగా అబద్ధమై ఉంటుంది. ఎవరు చెప్పారు శౌర్య నీకు? ఎవరో కాదు, తన ఆఫీస్లో మేనేజర్ చెప్పాడు. నీ భార్య చేసే పని ఇదిరా అని అందరి ముందు తక్కువ చేసి మాట్లాడితే వాడిని తన్నగలిగానే, కానీ కళ్యాణి చెప్పిన అబద్ధాన్ని నిజం చేయలేనుగా. భర్తని నాకు కూడా నిజం చెప్పలేదు. ఇంతగా మురిసిపోతున్నా మీలో ఎవరికైనా నిజం చెప్పిందా? అయ్యో అయ్యో అయ్యో, ఇంటి పరువు తీసి వీధిలో పారేసిందన్నమాట. నిజం నీకు నాకు చెప్పకపోయినా అనుపమకి చెప్పే ఉంటుంది. టైం తేడా అంటే అవునని అబద్ధాన్ని కూడా నిజంగా ఎంత బాగా చెప్పింది. అయితే కళ్యాణి కూడా తక్కువదేం కాదన్నమాట. అవకాశం దొరికింది కదా అని నోటుకొచ్చినట్టు మాట్లాడుకో పల్లవి. నిజంగా కళ్యాణి అబద్ధం చెప్పిందో లేదో? అందులో ఎలాంటి అనుమానం లేదు తాతయ్య, తను అబద్ధమే చెప్పింది. శౌర్యని అంత గట్టిగా చెప్తున్నాడు అంటే ఇంకా అనుమానం ఏముంది? ఏంటనుపమా ఇది? పని పని అని ఇంట్లో పనులు వదిలేసి నీ కూతురు ఉదయాన్నే పరిగెత్తేది ఇందుకేనా? కాఫీ కప్పులు మోయటానికా? ఆఫీస్ అబద్ధమా? ఆ కాలేజీ కూడా అబద్ధమేనా? నాకు కూడా అబద్ధం చెప్తుందని నేను ఎప్పుడూ అనుకోలేదు. తెలిసింది కాబట్టి ఇది అబద్ధం. తెలియని అబద్ధాలు ఇంకా ఎన్నున్నాయో. చాలే ఆపు. అవకాశం దొరికింది కదా అని మాట్లాడుతూనే ఉన్నావు. అవును, చిన్న ఉద్యోగమే. అదేం దొంగతనం కాదుగా. ఇంటి పరిస్థితులు అర్థం చేసుకుని అందరికీ ఆసరాగా ఉందామని పాపం ఆ పని చేస్తుందేమో. అది అందులో తప్పే ఉంది. తప్పు లేదు అని ఎలా అంటావమ్మా? నేను చేసే పని ఇది అని నా కొడుక్కి చెప్పకపోవడం తప్పు కాదా? ఈ రోజు కాలేజీ లేకపోయినా ఉంది అని చెప్పి వాణ్ణి పాలకి పంపించి వచ్చేలోపు తుర్రుమంది. అది తప్పు కదా? కాలేజీ లేదని ఆఫీస్కి వెళ్ళి ఉండొచ్చు కదమ్మా. మధ్యాహ్నం వెళ్లాల్సిన ఆఫీస్కి ఉదయాన్నే వెళ్ళినప్పుడు మధ్యాహ్నానికి ఇంటికి రావాలి కదా. అలాంటిది ఇప్పటిదాకా ఆఫీసులో ఉన్నానంటూ రాకపోవడం తప్పు కదా? తెల్లారి లేస్తే నా కన్నయ్య అంటుంది. అంత ప్రేమనుదైతే రావాలిగా. చిన్న ఉద్యోగం చేస్తుందని చిన్న మాట పట్టుకుని ఇంత రాద్ధాంతం చేయాలా? మీరింకా తన వెనకేసుకు రాకండి. ఆవేశానికి ఎప్పుడు ఆలోచన ఉండదు శౌర్య. ఆవేశం తగ్గించుకొని ఆలోచించి చూడు. పెళ్ళాం అబద్ధం చెప్పింది అన్న తర్వాత కూడా ఆవేశపడకుండా ఉండడానికి నా కొడుకు ఏమన్నా రోషం లేదనుకుంటున్నారా? కారణం లేకుండా కళ్యాణి ఏ పని చేయదు. వచ్చాక నిదానంగా అడిగితే చెప్తుంది కదా శౌర్య. ఆహా, నంగనచి తుంగబుర్ర అనే సామెతకి కొత్తగా కోటింగ్ ఇస్తే ఈ అమ్మ కూతుర్లే. మనం ఇంతగా వాగుతున్నాం. గడియారంలో ముళ్ళు ముందుకు పరుగు తీస్తుంది, కానీ అది ఇప్పటికైనా ఇంటికి వచ్చిందేమో చూడండి. సారీ కళ్యాణి, దారిలోనే కదా అని
వాళ్ళందరినీ దింపుతూ రావడం వల్ల నీకు లేట్ అయినట్టుంది. అయ్యో పర్లేదు సార్, వాళ్ళే ఇంటికి వెళ్ళాలి కదా. గుడ్, నీలో ఆ మంచితనమే నాకు నచ్చుతుంది. ఓకే కళ్యాణి, గుడ్ నైట్. గుడ్ నైట్ అండి. ఓకే.